హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇది నా ఫస్ట్ వీడియో. సపోర్టింగ్ కోసం ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఫస్ట్ అయితే డెమో వీడియో చూశారు కదా, నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ నేను చేయబోయే వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆల్లో పెట్టుకోండి. అలా చేయడం ద్వారా నేను చేయబోయే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తుంది. ఇక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల సాంగ్ని మ్యూట్లో పెట్టాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే క్రింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో వీడియో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి లింక్ ఇన్పుట్ చేసుకోండి. తర్వాత ఇలా వస్తుంది. నెక్స్ట్ మీరు ఫొటోస్ని యాడ్ చేసుకోండి అండ్ సైజ్ని ఫిల్ కంప్రెషన్ ఏరియాలో పెట్టుకోండి. నెక్స్ట్ సైజ్ని ఎగ్జాక్ట్గా పెట్టుకోండి. నెక్స్ట్ ఫోటో మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ ఫోటో కూడా యాడ్ చేసుకోండి, సేమ్ ఇలానే ఎగ్జాక్ట్గా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఫోటో, థర్డ్ ఫోటో ఫ్రెండ్స్, థర్డ్ ఫోటో ఇది పెడుతున్నా ఫ్రెండ్స్. పెట్టుకున్నాక మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ ఈ ఫొటోస్ అన్నీ పెట్టేసుకోండి. సో ఫ్రెండ్స్, ఉన్న సెకండ్ లింక్ని ప్రెస్ చేయడం ద్వారా ఇలా ఎఫెక్ట్స్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఈ సెకండ్ ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలా కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీరు వీడియోలోకి వెళ్ళిపోయినాక లాస్ట్ ఫొటోస్ దగ్గరికి వచ్చేయండి. వచ్చేసి సెకండ్ ఫోటోకి వచ్చేసి పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఫోటో గ్యాప్ ఇచ్చి ఈ ఫోటోకి ఇలా ఇచ్చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఈ ఫోటోకి బీట్ మార్క్ ఇస్తే సేగ్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో వదిలేసి రిమైనింగ్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ని అయితే ఇచ్చేయండి. ఇలా చేయడం ద్వారా ఏంటంటే ఎఫెక్ట్స్ అన్ని మీ ఫొటోస్కి యాడ్ అవుతాయి. తర్వాత లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్ నుంచి సెకండ్ ఫోటోకి అండ్ ఫస్ట్ ఫోటోకి అయితే మీరు ఈ ఎఫెక్ట్స్ని అయితే ఇచ్చేయండి. ఇలా ఇవ్వడం ద్వారా వీడియోకి మంచి లుక్ వస్తుంది. తర్వాత 2 ఫొటోస్ని వదిలేసి మళ్ళీ రిమైనింగ్ 2 ఫొటోస్కి ఈ ఎఫెక్ట్స్ని అయితే పేస్ట్ చేయండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. వచ్చేసి సేవ్ ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఈ ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు వీడియోలోకి వచ్చేస్తారు. వచ్చేసి రిమైనింగ్ ఫొటోస్ అన్నింటికి ఈ ఎఫెక్ట్ని అయితే ఇచ్చేయండి. ఇలా పేస్ట్ చేయడం ద్వారా మీ ఫొటోస్కి మంచి లుక్ వస్తుంది అండ్ బాగుంటుంది. ఇలా ఫొటోస్కి అన్నింటికి ఇచ్చేయండి. రిమైనింగ్ ఫోటో దేనికైతే మీరు బీట్ మార్క్ ఇవ్వలేదో, అదే సేఫ్ ఎఫెక్ట్ ఇవ్వలేదో దానికైతే ఇచ్చేయండి. రిమైనింగ్ ఏ ఫొటోస్కి అయితే లేదో సేఫ్ ఎఫెక్ట్ ఆ ఫొటోస్ అన్నింటికి ఇచ్చేయండి. సో ఫ్రెండ్స్, అయిపోయిన తర్వాత ఇలా వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకే యాప్ని కూడా యూజ్ చేయకండి. సో ఫ్రెండ్స్, ఇలా అయితే వీడియోని సేవ్ చేసుకోండి. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అనే బటన్ ప్రెస్ చేయడం ద్వారా వీడియో మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది.